ఫ్రెండ్స్ చూడండి, ఇగో మమ్మీ వాళ్ళైతే గార్డెన్లో ఏమేమి పెట్టారు చూడండి. ఇగో ఇక్కడ మిరపకాయలు, మిర్చీలు ఒకటే చెట్టు ఉన్నాయి కానీ చాలా అయితే వస్తున్నాయి మిర్చీలు. అవి అక్కడ ఒక కూడా చెట్టు ఉంది. మిర్చీలు చూడండి. మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. మమ్మీ వాళ్ళ గార్డెన్ టూర్ అయితే చేస్తున్నాయి చూడండి. ఇగో ఇక్కడైతే మమ్మీ వాళ్ళు అయితే పచ్చిమిర్చి పెట్టిరు. ఇగో ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇగో చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇగో చూడండి, ఇక్కడ ఇగో చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి చాలా చెట్లు. అట్లనే ఇగో ఇక్కడైతే వంకాయ చెట్లు ఉన్నాయి. వంకాయ చెట్లకు కూడా ఇప్పుడే చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి. పూతుంది, చూపిస్తాను చూడండి వంకాయలు. ఇది వచ్చేసి తెల్ల వంకాయలు చూడండి ఫ్రెండ్స్. ఇగో మమ్మీకి అయితే చెట్లు అంటే చాలా పిచ్చి. ఎప్పుడు ఏదో ఒక చెట్లు పెడుతూనే ఉంటాయి. ఇగో ఇప్పుడైతే వంకాయలు ఇవి చూడండి. అక్కడంతా పచ్చిమిర్చి, ఇవి వంకాయలు. ఇదైతే దొండపాదు ఆల్రెడీ ఉండే పోయింది అని మళ్ళీ పెట్టిరు. ఇదైతే పొప్పడికాయ చెట్టు చూడండి. ఇక ఇదైతే మలబరి చెట్టు ఆల్రెడీ ఇప్పుడు చూడండి. ఇక మలబరి పళ్ళు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి టేస్ట్. ఇక ఒకటి మీ ముందే ఇప్పుడు తెంపిస్తాను చూడండి. ఇగో మలబరి పండ్లు చూడండి ఫ్రెండ్స్. కివి బాబుకి ఇస్తాను. కివిగో కివి బంగారు. ఇగో మలబరి. ఇగో కివికి అయితే చాలా ఇష్టం ఈ ఫ్రూట్స్. ఇక్కడైతే చిన్న చిన్న పప్పీస్, కుక్క, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక కుక్క పప్పీస్ని పెట్టింది చూడండి. వీటితోనైతే కివి బాబు, జాసి బాబు పాప అయితే ఆడుకుంటున్నారు. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఎన్ని ఉన్నాయి? 4 అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక చుచ్చు కివి బాబు చూడండి ఫ్రెండ్స్, వాటిని అయితే పిలుస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరు వాటితో ఆడుకుంటున్నారు చూడండి. అదో అయితే పొప్పడికాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి పొప్పడికాయ చెట్లు అయితే. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇంకా ఇది కూడా ఒకటి పొప్పడికాయ చెట్టు చూడండి. ఇగో ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ ఇంకో చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే చిక్కుడుకాయలు అయితే వస్తున్నాయి చూడండి. ఇక పువ్వు అయితే చాలా వచ్చింది చిక్కుడుకాయలకి. ఇగో ఇదైతే కాకరకాయ పాదు. ఇగో ఇక్కడ కాకరకాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చూడండి. ఎండ బాగా కొట్టడం వల్ల ఈ చెట్టు అయితే ఎండిపోతుంది చూడండి. ఇక ఆల్రెడీ మీకు ఒకసారి దొండకాయ చూపించిన కదా ఫ్రెండ్స్. ఇగో ఇదైతే దొండకాయ చెట్టు. ఇది కూడా దొండకాయలు కూడా ఎండ బాగా కొట్టడం వల్ల ఎండిపోతుంది. రీసెంట్గానే నిన్ననో మొన్ననో తెంపిరంట దొండకాయలు చూడండి. ఇది చూడండి చిక్కుడుకాయలు అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది పువ్వు. ఇక్కడ ఇది మామిడి చెట్టు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక మామిడి చెట్టు ఉండే, అది చాలా పెద్దగా అయిన తర్వాత కింద నుంచి ఎలుకలు కొట్టేసి చెట్టు అంతా కింద పడిపోయింది ఫ్రెండ్స్. అదైతే ఇక చచ్చిపోయింది. లేకపోతే ఈ ఇయర్ అయితే అది కాయలు వస్తున్నాయి మంచిగా. ఇగో ఇదంతా మందార చెట్టు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో. ఇగో ఇదైతే రోజ్ చెట్టు. ఇదైతే ఇక్కడైతే వాటర్ది పెట్టాము. వాటర్లో అయితే ఇక చిన్న ఫిష్ అయితే వేసినాము. అది ఒకటే ఉంది, దానికి తోడు ఇంకా ఫిషెస్ అయితే వేయాలి. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో అదొకటే. ఇంకా లోపల వచ్చేసి ఇగో ఇది వచ్చేసి ఓమ చెట్టు, ఇది వచ్చేసి చామంతి చెట్టు. ఇంకో ఇక్కడ ఇంకా ఓమ చెట్టు ఉంది, కనకాంబరాల చెట్టు. ఇగో ఇది వచ్చేసి మళ్ళీ ఇంకా ఇగో ఇది తోటకూర చెట్టు ఉంది చూడండి. ఇది ఏదో అంటారు కదండి, చామదుంప సంథింగ్ ఏదో, ఇది నాకు అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి ఆ చెట్టు. ఇంకా పచ్చిమిర్చి చెట్లు అయితే చాలా పెట్టింది మా మమ్మీ. ఇక్కడైతే ఓమా చెట్టు ఉంది. ఇది వచ్చేసి కరివేపాకు. ఇంకో ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు. ఇది వచ్చేసి మల్లె చెట్టు. ఇది వచ్చేసి మనకి అదే పొమగ్రానేట్. ఇది ఓన్లీ ఫ్లవర్ మాత్రమే, చాలా పెద్దగా రెడ్గా వస్తుందండి. పొమగ్రానేట్స్ ఓన్లీ ఫ్లవర్సే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చెట్టు. ఫ్లవర్స్ వాటి చాలా పెద్ద ఉంటుంది. ఇంకో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి మల్లె చెట్టు. ఇగో దొండపాదు. ఒక దొండకాయ చూపిద్దామన్నా కూడా వీళ్ళన్నీ తెంపేసినట్టు దొండకాయలు. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ కూడా పొమగ్రానేట్ చెట్టు ఉంది. ఇక్కడ ఇవన్నీ కనకాంబరాలు. తమలపాకు చెట్టు కూడా ఉండే, మమ్మీ వాళ్ళు తీసేసినట్టున్నారు. ఇగో ఇదైతే కరివేపాకు చెట్టు చూడండి, ఇంత పెద్దగా అయింది చూడండి. ఇంకో ఇదైతే మనం పూలల్లో పెట్టి అల్లుకుంటున్నాం కదా, ఇదైతే అది. ఇంకా రోజు మల్లెపూలు పూస్తున్నాయి కాబట్టి మమ్మీ వాళ్ళు రోజు తెంపేసి దీంతోనైతే అల్లుతున్నట్టున్నారు, అందుకే తక్కువ పడ్డది. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు చూడండి. ఇంకా ఇంకొక కరివేపాకు ఇక్కడ ఉంది. ఇంకా చామంతి చెట్లు కూడా ఉన్నాయి లోపల, చాలా ఉన్నాయి. ఇంకో ఇవన్నీ చామంతి చెట్లు. ఇది వచ్చేసి గుంట గజలాకు చెట్టు ఇది.
సో ఇదండి మా మమ్మీ వాళ్ళ గార్డెన్ టూర్ అయితే. ఇగో ఇక్కడ చూడండి ఫిష్ ఎంత బాగా ఆడుకుంటుందో. అది చూడండి, అది చూడండి. ఇది వచ్చి మందార చెట్టు కూడా చాలా పెద్దగా ఉండే, కానీ అదైతే మంచిగా అంత పురుగు, ఇట్లా పురుగు వచ్చేసి చెట్టు అంతా ఖరాబ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళది గార్డెన్ టూర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.